సత్యాలు అద్దం పడుతున్నాయి, దీంట్లో తేడా ఉంది అని. అండ్ ఘటనలు జరుగుతున్నటువంటి ఘటనల పట్ల అయితే అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కదా నాగేశ్వర్ గారు. ఏంటి ప్రస్తుతం ఈ తరహా సంఘటన జరిగినప్పుడు సిపిఆర్ ప్రాముఖ్యత ఏంటి? ఎంతవరకు వ్యక్తిని మనం కాపాడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అనుకోవాలి? చాలా బాగా అడిగారండి. ఇది చాలా రెస్పాన్సిబుల్ క్వశ్చన్ మీరు అడిగారు. ఈ బయట గనక ఎవరెవరైతే వింటారో వాళ్ళ జీవితాలు బయటపడతాయి. మీరు అడిగిన ప్రశ్నకి సలాం సార్, చాలా బాగా క్వశ్చన్ అడిగారు. ఎందుకనంటే కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ ఇప్పుడు మనం చూసాం, మీరు స్క్రీన్ మీద చూపెడుతున్నారు. సడన్ గా కుప్పగూలిన మనిషిని సిపిఆర్ ఎలా చేయాలి అనే విషయం గురించి మన తెలుగు వారే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది వైద్యం చేస్తున్నారు. అలాంటి వైద్యులలో ఒకరు డాక్టర్ శ్రీనివాస్ రామక అని ఉంటారు, కార్డియాలజిస్ట్ వరంగల్లో. అతనైతే యూకే వరకు ఈ ఉద్యమం లేపాడు, ఓ పెద్ద ఉద్యమమే చేశారు. ఆయన ప్రతి వాళ్ళకి నేర్పిస్తున్నారు, ఈ సిపిఆర్ చేయండి, ప్రాణాన్ని కాపాడండి. ఎస్, మీరు అడిగింది సత్యమే. ఆ డాక్టర్ గారు చేసింది, కార్డియాలజిస్ట్ చెప్పింది సత్యమే. సిపిఆర్ ఎలా కరెక్ట్ గా చెయ్యాలనే అవగాహన గనక ఉన్నట్టయితే 50 నుంచి 60% వరకు ఈ కార్డియాక్ డెత్స్ ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, ఎలక్ట్రికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన, చాలా స్కారింగ్ వలన, ఇంతకుముందు పలు అటాక్ రావడం వలన ఎంతవరకు మనం కోలుకుంటారు, ఎంతమంది మనం గుంజగలము సిపిఆర్ చేసి అది చెప్పలేం. కానీ కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ అనేది ఒక అద్భుతమైన అస్త్రము. గుండెపోటు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి అనేది ఫస్ట్ అందరూ చూడాలి. మొబైల్ ఫోన్ ఎలా ఆన్ చేయాలని ఎలాగైతే మీకు తెలుసో, అలాగే పక్కనున్న వాడికి సిపిఆర్ ఎలా చేయాలి, బస్ లో వెళ్తున్నప్పుడు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు, పక్కనున్నప్పుడు ఆ సిపిఆర్ ఎలా చేయాలి అనేది ఒక నిబద్ధత ఉంది. అది మీరు నెట్ లో పోయి డాక్టర్ రామక శ్రీనివాస్ అనే సీనియర్ కార్డియాలజిస్ట్ ఆయన చేసి చూపెడతారు, అది చూడండి. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు డాక్టర్లు చేశారు. ఇది గనక చేసినట్టయితే చాలా వరకు డెత్స్ మనం కాపాడుకునే అవకాశం ఉంటాయి. పోవడం వల్ల మనం చాలా మందిని కోల్పోతున్నాము. అలాగే నాగేశ్వర్ గారు, చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అలాగే గుండెపోటు రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. ఏదొచ్చినా కూడా ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కార్డియాక్ అరెస్ట్లకు సంబంధించి కూడా ఎవరైనా సరే సడన్ గా గుండెపోటు వచ్చి ఈ రకంగా కాలం చేశారు అనేటటువంటి మాటలు మనం ఎక్కువగా వింటున్నాం. మన దేశంలో దాదాపుగా రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుందండి. ఈ సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ మీరు అడిగిన దానిక కొద్ది వివరణతో చెప్తున్నాను. సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ అన్నప్పుడు దానికి పలు కారణాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కారణాలు ఉండొచ్చు, గురక వ్యాధి కారణాలు ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉన్న కారణాలు ఉండొచ్చు. ఇవన్నీ కారణాల వల్ల ఏదైతే హార్ట్ ఈస్ అనేబుల్ టు పంప్, దాని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అనేబుల్ టు పంప్ ద నార్మల్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ రిక్వైర్డ్ ఫర్ ద సర్క్యులేషన్. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ద పర్ఫార్మేషన్. అది బయటికి పంపేయడం తక్కువ కాదు, అసలు ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద యాక్టివిటీ అట్ ఆల్. సో దాని వల్ల ఇది ఈ కోవిడ్ సంబంధించింది, దీనికి సంబంధించింది, ఇది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సంబంధించింది, అర్థీమియాస్ కి సంబంధించింది, క్లాట్ ఫార్మేషన్ కి సంబంధించింది. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే అది ఆ కారణమైనా ఏ కారణమైనా దీని రెండిట్లో వ్యత్యాసం ఉన్నా తెలియపోయినా ఒకటి మాత్రం కరాఖండిగా మనం తెలుసుకోవాలండి, కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాని ముందర లక్షణాలు కొన్ని తెలుస్తాయి. ఆ లక్షణాలు సరిగ్గా పట్టించకపోవడం కారణంగా ఈ లక్షణాలు ఉత్పన్నమై విపరీత స్థాయికి పోయినప్పుడు ఈ సడన్ కార్డియాక్ డెత్స్ కానీ, ఈ కార్డియాక్ అర్థీమియాస్ కానీ, ఈ మయోకార్డైటిస్ కానీ అది ఇనీషియల్ స్టేజెస్ లో కొన్ని సిగ్నల్స్ చూపెడతాయి. అది మనం మిస్ అవ్వడం వల్ల we lose the patients like this. అండ్ ఈ సిచ్యువేషన్ కి సంబంధించి లైఫ్ స్టైల్ ప్రాముఖ్యత ఏంటంటారు? జనరల్ గా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, చాలా వరకు చేంజ్ అయింది.